వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. భారత యువతకు మరొక గొప్ప అవకాశం అయితే అందుబాటులోకి వచ్చింది. భారత సైన్యం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2026 ప్రకటనతో దేశవ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులకు రక్షణ రంగంలో ప్రవేశించే అరుదైన అవకాశం అయితే లభించింది. ఈ నియామక ప్రక్రియ ఇండియన్ ఆర్మీ ద్వారా అధికారికంగా ప్రారంభించబడింది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ జాయిన్ ఇండియా ఆర్మీ ద్వారా ఆన్లైన్ అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామక డ్రైవ్లో 25,000 కంటే ఎక్కువ ఖాళీలు అయితే ప్రకటించబడడం విశేషం. రక్షణ రంగంలో ఇది ఈ సంవత్సరం అతిపెద్ద నియామకాలలో ఒకటిగా నిలుస్తుంది. ముఖ్యంగా 10వ తరగతి ఉత్తీర్ణతకు అర్హత కల్పించబడడం వల్ల గ్రామీణ మరియు మధ్యతరగతి యువతకు ఇదొక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. అగ్నిపథ్ పథకం నేపథ్యం. అగ్నివీర్ నియామకం అగ్నిపథ్ స్కీమ్ కింద జరుగుతుంది. ఈ పథకం ద్వారా ఎంపికైన యువత 4 సంవత్సరాల పాటు సైన్యంలో సేవలు అందిస్తారు. ఈ కాలంలో వారికి ప్రొఫెషనల్ మిలిటరీ శిక్షణ, క్రమశిక్షణ, నాయకత్వ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం అయితే అందించబడుతుంది. 4 సంవత్సరాల సేవ పూర్తయ్యాక ఎంపికైన కొంతమంది అభ్యర్థులు శాస్త్ర నియామకాన్ని అవకాశం అయితే పొందవచ్చు. మిగిలిన వారికి సేనా వృత్తిని సమయంలో ప్రత్యేక నైపుణ్య సర్టిఫికేట్ మరియు ఆర్థిక ప్యాకేజీని అయితే అందించబడుతుంది. అగ్నివీర్ రిక్రూట్మెంట్ యొక్క ముఖ్య అంశాల విషయానికి వచ్చినట్లయితే దీని యొక్క మొత్తం ఖాళీలు 25 పైగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీనికి కావాల్సిన కనీస విద్యార్హత 8వ తరగతి నుండి 12వ తరగతి వరకు అయితే ఉంటుంది. దరఖాస్తు విధానం పూర్తి ఆన్లైన్ ద్వారా అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక విధానం విషయానికి వచ్చినట్లయితే CPT ప్లస్ ఫిజికల్ టెస్ట్ ప్లస్ మెడికల్ ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. దీని యొక్క సేవా కాలం పరిమితి 4 సంవత్సరాలుగా ఉంటుంది. ఈ అంశాలు యువతలో విశేష ఆసక్తి అయితే కలిగిస్తున్నాయి. అందుబాటులో ఉన్న పోస్టులు మరియు విభాగాల విషయానికి వచ్చినట్లయితే విభిన్న కేటగిరీలో నియామకాలు అయితే జరుగుతున్నాయి. అభ్యర్థులు విద్యా అర్హత, నైపుణ్యాలు మరియు ఆసక్తి ఆధారంగానైతే ఎంపిక చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి ప్రధాన పోస్టులు ఏంటంటే అగ్నివీర్ జనరల్ డ్యూటీ GD, అగ్నివీర్ టెక్నికల్ క్లర్క్, స్టోర్ కీపర్, టెక్నికల్ ట్రేడ్స్మ్యాన్, 8వ తరగతి 10వ తరగతి ఉత్తీర్ణులు, సోల్జర్ ఫార్మా, సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్, మహిళా మిలిటరీ పోలీస్ వంటి ఉద్యోగ పోస్టులు అయితే ఉన్నాయి. అభ్యర్థులు తమ అర్హతను బట్టి గరిష్టంగా 2 కేటగిరీలు అయితే దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది ఒక పెద్ద ప్రయోజనంగా పొందవచ్చును. ముఖ్యమైన తేదీ విషయానికి వచ్చినట్లయితే దరఖాస్తు ప్రారంభ తేదీ ఫిబ్రవరి 13, 2026 నుండి చివరి తేదీ ఏప్రిల్ 1, 2026 వరకు అయితే చివరి తేదీగా ఉంటుంది. ఆన్లైన్ CPT పరీక్ష జూన్ 1 నుండి జూన్ 15 వరకు అయితే ఉంటుంది. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు ఎదురు కాకుండా ఉండేందుకు ముందుగానైతే దరఖాస్తులు అయితే పూర్తి చేయడం అయితే ఉత్తమంగా చెప్పుకోవచ్చు. దీని యొక్క ఎంపిక ప్రక్రియ 3 దశలుగా ఉంటుంది. ఫస్ట్ది కంప్యూటర్ ఆధారిత పరీక్ష అయితే ఉంటుంది. మొదటి దశలో ఆన్లైన్ పరీక్ష నిర్వహించబడుతుంది. ఇందులో సాధారణ జ్ఞానం, గణితం, తార్కిక సామర్థ్యం, సైన్స్ వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారి తదుపరి దశకు అయితే వెళ్తారు. రెండవది నియామకాలు దశలో శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించబడతాయి. రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ వంటి అంశాలు అయితే ఈ నియామకంలో ఉంటుంది. అదేవిధంగా శారీరక దృఢత్వం కూడా కీలకంగా ఉంటుంది. మూడవది డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ మరియు మెడికల్ పరీక్ష ఉంటుంది. చివరి దశలో విద్యా సర్టిఫికెట్లు, వయస్సు ధృవీకరణ పత్రాలు పరిశీలించబడతాయి. ఈ మెడికల్ ఫిట్నెస్ పరీక్ష కూడా తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అదేవిధంగా విద్యార్హతల విషయానికి వచ్చినట్లయితే ట్రైన్మ్యాన్ పోస్టులకు కనీసం 8వ తరగతి లేదా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించవలసి ఉంటుంది. జనరల్ డ్యూటీకి 10వ తరగతి ఉత్తీర్ణత అయితే సాధించవలసి ఉంటుంది. టెక్నికల్ పోస్టులకు 12వ తరగతి, సోల్జర్ ఫార్మా, నర్సింగ్ అసిస్టెంట్ సంబంధిత అర్హతలు 10వ 12వ తరగతి, ITI ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నియామక సమయంలో అసలు మార్క్ షీట్ చూపించాలి. దీని యొక్క వయ పరిమితి విషయానికి వచ్చినట్లయితే జూలై 1, 2005 నుండి జూలై 1, 2009 మధ్య అయితే జన్మించి ఉండాలి. వయస్సు 17.5 నుండి 21 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. వయసు పరిమితి విషయంలో ఎలాంటి సడలింపులు అధికారిక నోటిఫికేషన్ ప్రకారం మాత్రమే అమలు అయితే అవుతున్నాయి. శారీరక ప్రమాణాల విషయానికి వచ్చినట్లయితే సైన్యంలో చేరడానికి శారీరక దృఢత్వం అత్యంత ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. దీనికి కావాల్సిన ప్రమాణాలు: ఛాతీ 82 సెంటీమీటర్ల పొడవుతో 77 సెంటీమీటర్ల పొడిగింపు లేకుండా ఉండాలి. ఎత్తు 150 సెంటీమీటర్లు లేదా 160 సెంటీమీటర్లు అయితే వర్గాన్ని బట్టి ఉంటుంది. క్రీడాకారులకు అయితే సడలింపు ఉంటుంది. ఛాతీ కొలతలో 3 సెంటీమీటర్లు, ఎత్తులో 2 సెంటీమీటర్లు, బరువులో అయితే 5 కిలోల వరకు అయితే వెయ్యికి సడలింపు ఉంటుంది. పాఠశాల, జిల్లా, రాష్ట్ర లేదా జాతీయ స్థాయి క్రీడాకారులకు అయితే ఈ సడలింపు అయితే
వర్తిస్తుంది. దీని యొక్క దరఖాస్తు రుసుము విషయానికి వచ్చినట్లయితే ప్రతి కేటగిరీకి 250 పరీక్ష రుసుము చెల్లించాలి. ఆన్లైన్ చెల్లింపు విధానం ద్వారా మాత్రమే ఇది రుసుము స్వీకరించబడుతుంది. రుసుము చెల్లింపు పూర్తయిన తర్వాతే దరఖాస్తు అయితే సమర్పించవలసి ఉంటుంది. జీతం మరియు ఆర్థిక ప్రయోజనాల విషయానికి వచ్చినట్లయితే ఎంపికైన అభ్యర్థులకు 4 సంవత్సరాల పాటు ఆకర్షణీయమైన జీతం అయితే పొందుతారు. సంవత్సరాల వారి జీతం 1వ సంవత్సరంగా 30,000 ఇస్తారు, 2వ సంవత్సరానికి 35,000, 3వ సంవత్సరానికి 35,000 ప్లస్ పెరుగుదల ఉంటుంది, 4వ సంవత్సరానికి 45,000గా ఇవ్వడం అయితే జరుగుతుంది. జీతంలో సుమారు 30% అగ్నివీర్ కార్పస్ ఫండ్కు జమ అవుతుంది. 4 సంవత్సరాల తర్వాత ఈ మొత్తాన్ని వడ్డీతో సహా కలిపి ఒకేసారి అయితే చెల్లించడం జరుగుతుంది. ప్రథమ సంవత్సరంలో చేతికి వచ్చే జీతం సుమారు 21,000 ఉండగా 4వ సంవత్సరానికి అది 28,000 వరకు అయితే ఉంటుంది. సేవానంతరం లభించే ప్రయోజనాలు ఏంటంటే 4 సంవత్సరాల సేవ పూర్తయ్యాక అభ్యర్థులకు నైపుణ్య సర్టిఫికేట్, అనుభవ ధృవీకరణ పత్రం, ఆర్థిక ప్యాకేజ్ మరియు ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో ఉపాధి అవకాశాలు అయితే ప్రాధాన్యత ఉంటుంది. సర్టిఫికేట్ అభ్యర్థులకు భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు పొందేందుకైతే సహాయపడుతుంది. ఎందుకు ఈ అగ్నివీర్ రిక్రూట్మెంట్కు ఇది గొప్ప అవకాశంగా చెప్పుకోబడుతుందంటే ఈ నియామకం కేవలం ఉద్యోగమే కాదు, ఇది వ్యక్తిగత వికాసానికి, దేశ సేవకు, ఆర్థిక భద్రత అయితే ఒక మార్గంగా చెప్పుకోవచ్చు. ఈ అవకాశంతో లభించే ప్రయోజనాలు ఏంటంటే జాతీయ స్థాయి గౌరవం, క్రమశిక్షణ మరియు నాయకత్వ నైపుణ్యాల అభివృద్ధికి, ఆధునిక మిలిటరీ శిక్షణ, ఆకర్షణీయమైన జీతం, సేవ అనంతర నైపుణ్య ధృవీకరణ పత్రాన్ని అయితే వీళ్ళు అందించడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఇది ఒక జీవితాన్ని మార్చే అవకాశంగా చెప్పుకోవచ్చు. దరఖాస్తు చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా అయితే చదువుకోవాల్సి ఉంటుంది. విద్య మరియు వయసు అర్హతలను ధృవీకరించాలి. అవసరమైన పత్రాలను అయితే సిద్ధంగా ఉంచుకోవాలి. సిపిటి పరీక్షకు ముందుగానే సిద్ధం అవ్వాలి. శారీరక శిక్షణను అయితే ఎప్పుడైనా ప్రారంభించాలి. నియామకాల సమయంలో వచ్చే చిన్న పొరపాట్లు కూడా అవకాశాన్ని కోల్పోయేలా చేయవచ్చు కాబట్టి పూర్తి సన్నాహాలు అయితే అవసరం ఉంటుంది. అగ్నివీర్ తరచుగా అడిగే ప్రశ్నలు ఏంటి అంటే అగ్నివీర్ రిక్రూట్మెంట్ అంటే ఏమిటంటే అగ్నివీర్ అనేది ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహించబడే భారీ నియామక ప్రక్రియ. ఇది అగ్నివీర్ స్కీమ్ కింద 4 సంవత్సరాల సేవా కాలంలో యువతకు సైన్యంలో తీసుకునే విధానం. దేశానికి సేవ చేయాలనుకునే 10వ 12వ తరగతి ఉత్తీర్ణులకు ఇది ఒక ఉత్తమ అవకాశంగా చెప్పుకోవచ్చు. దీనికి ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే కనీసం 8 లేదా 10వ తరగతి ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు. కొన్ని కేటగిరీలకు 60 టెక్నికల్ పోస్టులు, 12వ తరగతి సైన్స్ అవసరం. ప్రతి పోస్టుకి ప్రత్యేక విద్యార్హతలు అయితే ఉంటాయి. అధికారిక నోటిఫికేషన్లో వాటికి ధృవీకరించాలి. దీని యొక్క వయసు పరిమితి ఎంత అంటే అభ్యర్థులు వయసు 17.5 నుండి 21 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. జనన తేదీ మరియు పరిమితి నోటిఫికేషన్లో స్పష్టంగానైతే పేర్కొనబడుతుంది. వయసు ధృవీకరణ పత్రాలు అయితే కంపల్సరీగా ఉండాలి. మొత్తం ఖాళీల విషయానికి వచ్చినట్లయితే 25,000 కంటే ఎక్కువ ఖాళీలు అయితే ప్రకటించబడ్డాయి. ఇది రక్షణ రంగంలో ఇది సంవత్సరంలో అతిపెద్ద నియామకంగా చెప్పుకోవచ్చు. దరఖాస్తు విధానం ఎలా ఉంటుందంటే దరఖాస్తు ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక పోర్టల్ జైన్ ఇండియా ఆర్మీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి పారానిపి రుసుమును అయితే చెల్లించవలసి ఉంటుంది. దరఖాస్తు రుసుము ప్రతి కేటగిరీ 250 పరీక్ష రుసుము చెల్లించాలి. ఆన్లైన్ చెల్లింపు విధానం ద్వారా మాత్రమే ఈ రుసుములు సేకరించబడతాయి. దీని యొక్క ఎంపిక ప్రక్రియలు ఎన్ని దశలుగా ఉంటాయి అంటే ఎంపిక 3 దశల్లో ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా, శారీరక మరియు మెడికల్ పరీక్ష ద్వారా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మొదటి దశలో అర్హత సాధించిన వారు తదుపరి దశలకైతే వెళ్తారు. సిపిటి పరీక్షలో ఏ అంశాలు ఉంటాయి అంటే సాధారణంగా జ్ఞానం, గణితం, తార్కిక సామర్థ్యం, సైన్స్ వంటి అంశాలపై ప్రశ్నలు అయితే ఉంటాయి. కేటగిరీని బట్టి సబ్జెక్టులు అయితే మారవచ్చు. శారీరక ప్రమాణాలు ఏమిటంటే కనీసం ఎత్తు 157 సెంటీమీటర్లు లేదా 160 సెంటీమీటర్లు, ఛాతీ కొలత 77 సెంటీమీటర్లు, 82 సెంటీమీటర్లు పొడుగుతో ఉండాలి. రన్నింగ్ వంటి ఫిజికల్ టెస్టులు కూడా ఉంటాయి. క్రీడాకారులకు ఏమైనా సడలింపు ఉంటాయంటే జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులకు ఎత్తు, ఛాతీ కొలత, బరువు విషయంలో కొంత సడలింపు అయితే ఉంటుంది. వీరి యొక్క జీతం విషయానికి వచ్చినట్లయితే మొదటి 30,000 నుండి ప్రారంభమైన 4 సంవత్సరాలు 70,000 వరకు అయితే పెరుగుతుంది. చేతికి వచ్చే జీతం 21,000 నుండి 28,000 మధ్య అయితే ఉంటుంది. జీతంలో 30% కార్పస్ ఫండ్ అయితే జమ అవుతుంది. 4 సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే సేవ పూర్తయ్యాక కొంతమందికి స్వాస్థ్య నియామకం అవకాశం అయితే ఉంటుంది. మిగిలిన వారికి కార్పస్ ఫండ్ మొత్తం నైపుణ్య సర్టిఫికేట్ అయితే అందించబడుతుంది. 2 కేటగిరీలకు దరఖాస్తు అయితే చేయవచ్చు. అంటే దరఖాస్తు అర్హతను బట్టి గరిష్టంగా 2 కేటగిరీలకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఫలితాలు ఎలా వస్తాయి ప్రకటిస్తారంటే ఫలితాలు అధికారిక వెబ్సైట్లో
ప్రకటించబడతాయి. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ వివరాలతో లాగిన్ అయ్యి చూసుకోవచ్చు. పరీక్షకు ఎలా సిద్ధం కావాలి అంటే రోజు ప్రాక్టీస్ టెస్టులు రాయడం, సిలబస్ ప్రకారం చదవడం, ఫిజికల్ ఫిట్నెస్ కోసం ముందుగానే శిక్షణ ప్రారంభించడం ఉత్తమం. మహిళలకు అవకాశాలు ఉన్నాయంటే మహిళల్లో మిలిటరీ పోలీస్ వంటి పోస్టులు మహిళలకు అందుబాటులోనైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఐటీఐ లేదా ఎన్ఐఓఎస్ తర్వాత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే అవును, సంబంధిత కేటగిరీలకు ఐటీఐ లేదా ఎన్ఐఓఎస్ అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ఏ పత్రాలు అవసరం అంటే ఆధార్ కార్డు, విద్యా సర్టిఫికేట్, ఫోటో, సంతకం, వయసు ధృవీకరణ పత్రం అవసరమైతే ఉంటుంది. మెడికల్ పరీక్షలు ఏం పరీక్షిస్తారంటే సామాన్య ఆరోగ్య పరిస్థితి, చూపు, వెనికిడి, శారీరక ఫిట్నెస్ వంటి అంశాలను అయితే పరీక్షిస్తారు. ఈ నియామకం ద్వారా లభించే ప్రధాన ప్రయోజనాలు ఏంటంటే దేశ సేవతో పాటు క్రమశిక్షణ, నాయకత్వం, నైపుణ్యాలు, ఆర్థిక భద్రత మరియు భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు అయితే దీనిలో లభించనున్నాయి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం, జాబ్ అప్డేట్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఆర్మీ ఇష్టమైతే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.